ట్రంప్ మీదే మాటిమాటికి ఇన్ని రకాల హత్యా ప్రయత్నాలు జరగటం గల కారణాలు ఏంటి అని జాగ్రత్తగా మనం పరిశీలించామంటే మనకి వాస్తవ పరిస్థితులు చూస్తే ఒకే వ్యక్తి మీద ఇంత ఒత్తిడి గురి చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ ప్రీటెస్ట్లో అంటే ఏ సందర్భంగా ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి అంటే ఎలక్షన్స్ ముందురా, లేకుంటే తనని పార్లమెంట్లో అభిశంసన చేస్తారేమో అనే భయంతో, ఇలాగ రకరకాల కారణాలప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉంటాం. కోడి కత్తి అని, ఆ కత్తి అని, గులకరాళ్ళని ఇలాగ దాడులు చేసి ప్రజా సింపతి పొందడం కానీ, లేకుంటే ఈ యొక్క ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కానీ ఈ నాయకులు చేసే పన్నాగమే. ఇంతకీ ఇక్కడ చూడండి, అంత అటాక్ చేస్తున్నా అని చెప్పి అన్నా సరే, అఫ్కోర్స్ అతను లోపల రాలేదనుకోండి, దీనికి వీళ్ళ ఎవరికి ఏమీ జరగల, బయట ఎక్కడో కూర్చొని టక్ 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 కాల్చాడు అంతే. కానీ ఆ కాల్చిన దానికే పెద్ద షో చేసి నేను హీరోని, నేను ఇదేం కాదు, అది కాదు, ఇది కాదు అని ట్రంప్ ఒక హీరోలాగా అందరి ముందు ఫోజ్ కొడుతున్నాడు, మీడియా ముందు కూడా. జాగ్రత్తగా మనం పరిశీలించామంటే దీనికి గల కారణం ఏంటి అంటే, సాధారణంగా వీళ్ళు జరిగే ఈ యొక్క వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అంటారు. ఈ వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అందరికీ సంవత్సరానికి ఒకసారి విందు ఏర్పాటు చేస్తారు. అలాగే మన ఇండియాలో కూడా ఈ పార్లమెంట్ కవర్ చేసే ఈ కరస్పాండెంట్స్ అందరికి కూడా ప్రభుత్వం సాధారణంగా ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి దే ఎంటర్టైన్ దెమ్ ది సిమిలర్ వే. సో దానికోసం చాలా ఖరీదు పెట్టి ఒక బాల్ రూమ్ అంటే చాలా పెద్ద హాల్, మరి ఆ 5 స్టార్ హోటల్లో బాల్ రూమ్లో ఇతను ఏర్పాటు చేశాడు. ఓకే, బాగానే ఉంది, అది ప్రజల సొమ్ము కాబట్టి ఖర్చు పెడతారు, అది ఇష్టం. కానీ ట్రంప్కి ఒక ఆశ ఉంది. అదేంటంటే వైట్ హౌస్లోనే ఇలాంటి బాల్ రూమ్ ఒకటి కట్టించుకోవాలి, ప్రెసిడెంట్లకి ముందు తన పరిపాలన సాగాలి అక్కడ అనే ఒక గట్టి అభిప్రాయం ఉంది. ఆ తాపత్రయంలో భాగంగానే ఇతను కూడా ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఇక్కడ మనం ఇప్పుడు బయటకు వచ్చాం కాబట్టి సెక్యూరిటీ ల్యాప్స్ అయింది, అదే వైట్ హౌస్లో ఉంటే ఇలా జరగదు కదా అని. ఇప్పుడు ట్రంప్ గారు, నేను ఒకటి అడుగుతున్నా మేము స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడ ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ జరగదా? మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరే ఒకసారి వైట్ హౌస్ మీద దండయాత్ర చేశారు కదా ఓడిపోయినప్పుడు. పాప బిన్ లాడెన్ని బైడెన్ని వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ దాచారు. మరి మీరే అలాంటి దౌర్జన్యకాండ చేసిన మీకు వైట్ హౌస్ ఎంతవరకు సురక్షితం అండి? నిజంగా కడుపుండిన వాడికి అక్కడ వాడు ఏదైనా చేస్తాడు. ఎటొచ్చంటే ఈ యొక్క బాల్రూమ్ ఇది కానీ కట్టిస్తే మరి అతనికి ప్రత్యేకంగా ఏ లాభాలు ఉన్నాయనే సంగతి మనకు అర్థం కావట్లేదు. ఇంకా ఒకటి మాత్రం నిజం, ట్రంప్ ఏది చేసినా సరే తనకి, తన అల్లుడికి, లేకుంటే తన బిజినెస్ పీపుల్కి ఏది లాభకరం అనుకుంటే దాన్నే చేస్తాడు, కానీ అంతకు మించి ఏది చేయడు. ఆఖరికి యుద్ధం ఆపినా, యుద్ధం మొదలుపెట్టినా సరే స్టాక్ ఎక్స్చేంజ్లో షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుందా లేదా అని చూసుకోవడానికి కానీ, లేకుంటే పెట్రోల్ ధరల్లో వ్యత్యాసాలు రావడం కానీ, అదేవిధంగా ఈ యొక్క కొత్తగా వస్తున్నాయి కదా ఈ మినరల్స్, అవి వాటిలో వీళ్ళకి ఎంత మేర లాభం కలుగుతుందా అనేది, క్రిప్టో కరెన్సీ చైనాలో తన అల్లుడికి ఎలా దారదత్తం చేశాడో అలా క్రిప్టో కరెన్సీ కూడా దాంట్లో లాభం ఉంటేనే కానీ ఏ పని చేయడండి. అంతవరకు ఎందుకంటే ఉక్రెయిన్లో సహాయం చేసినందుకు మరి కొన్ని వందల వేల ఎకరాలని మంచి పంట పండే ఎకరాల స్థలాలని ఆయన అల్లుడికి అంటపెట్టలేదా? ఇదేం ప్రెసిడెంట్ అండి ఇలాగా ప్రభుత్వం అందరం. ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇరాన్తో అతను యుద్ధం చేసే సమయంలో రాజీ కుదుర్చుకోవడానికి తన అల్లుడు ఏంటండి, అతనికి అల్లుడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకొక ఈయన కింద ఉన్న డీలర్ ఒకడు, రియల్ ఎస్టేట్ డీలరు, వాడిని కూడా పట్టుకొచ్చాడు. మరి ఇంత అడ్డంగా మరి ప్రజాస్వామ్యాన్ని వ్యర్థం చేస్తూ
కేవలం తనకి తన కుటుంబానికే లాభకరంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు తన యొక్క సింపతి రేటు పడిపోతూ ఉంటే దాన్ని పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడు ట్రంప్. మరి దీనికి ఈ విషయం ప్రజలకి ఇవాళ కాకపోతే రేపైన వాస్తవాలు తెలుస్తాయి కదా. ఆయన అనుకునేది అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రజలు ఎవరు గమనించట్లేదులే అనే ఒక భావనలో అతను ఎప్పుడూ ఉంటాడు. మరి అదే భావనలో ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేసి మరి ఒక చిన్న సింపుల్ మీకు సెక్యూరిటీ చెప్తాను చూడండి. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఏ ప్రెసిడెంట్ కానీ ఒక హోటల్లోకి వస్తున్నాడంటే అక్కడ ముందుగా కొంతమంది వచ్చి ఉంటారు ఆగంతుకులు అనే అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ వెకేట్ చేస్తారు. తరోగా అవన్నీ చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని రూమ్స్ని వెకేట్ చేసేస్తారు. ఈయన భద్రతకి ఎక్కడైతే నష్టం వాటిల్లుతుంది అనుకుంటారు. మరి ఈ పాత్ర సెక్యూరిటీ తెలియపోతే మరి అమెరికా టాప్ 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 అంటారేంటండి. నిజంగానే ఇన్ టాప్ అది ఇన్ టాప్ లేపేస్తాడు. మరి ట్రంప్ యొక్క పిచ్చి వేషాలన్నీ మీరు చూస్తున్నారు కదా. మరి పిచ్చివాడి చేతిలో రాయిలాగా అమెరికా ప్రజలు పాపం ఇతను ఎందుకొని ఎంత ఘోరమైన పొరపాటు చేశారో వాళ్ళకే తెలియాలి. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.